చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్బేటి నగరం మండలంలోని పంచాయతీ కార్యాలయం సమీపంలో సర్కాజీ కార్యాలయాన్ని తెదేపా ముస్లిం మైనారిటీలు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో ప్రారంభించిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను మైనారిటీలు సద్వినియోగం చేసుకోవాలని మరియు గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీలకు ఎటువంటి సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకొస్తే తప్పక పరిష్కరిస్తామన్నారు. విద్య అభ్యసించడం ద్వారా కుల మత వర్గభేదాలను విస్మరించి నైతిక విలువలు పాటిస్తూ ఉత్తమ పౌరులుగా రాణించవచ్చన్నారు. ప్రభుత్వ కాజీగా నియమితులైన షేక్ జాఫర్ అలీ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ మైనారిటీ వెల్ఫేర్ చిన్నారెడ్డి, జిల్లా వర్క్ బోర్డు ఇన్స్పెక్టర్ గౌస్, మండల పార్టీ అధ్యక్షుడు చెంగల యాదవ్, ప్రధాన కార్యదర్శి రాజేంద్రారెడ్డి, రాష్ట్ర రైతు కార్యనిర్వాహక కార్యదర్శి జనార్దన రాజు, జిల్లా స్పోక్ పర్సన్ అక్కల తిరుమలనాథ్, జిల్లా రైతు అధ్యక్షులు నాగేశ్వరరాజు, నియోజకవర్గ బీసీసీల అధ్యక్షులు మేళం రవి యాదవ్, సీనియర్ నాయకులు వాసుదేవారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రవికుమార్, జిల్లా మైనారిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ సందాని మహిళలు పాల్గొన్నారు. उनसे तहे दिल से शुक्रिया अदा करते हैं कि हमारे प्रोग्राम के अंदर की तरफ से उनको शुक्रिया अदा करते हैं। की तरफ से जिम्मेदारी मिली है कि हम वादा करते हैं कि सारी जिम्मेदारी को सही निभाएंगे। हम लोगों को क्या ये बात कितना दी जाती है कि खासी होने के वजह से बहुत सारे लोगों को ये ख्याल है कि खादी सिर्फ निकाह कराते हैं और दूसरा तालाब, और क्या तालाब तो गवर्नमेंट की तरफ से मना है, खुला की तरफ से इजाज़त है, सिर्फ उसी के लिए खासी को नहीं अपॉइंट किया गया। उसके साथ ही साथ बहुत सारे क्या है अच्छे काम हैं, जैसे मैरिज सर्टिफिकेट है, बच्चों की पढ़ाई है, बहुत सारे काम हैं। तो पूरे क्या जीडी नेहरू के लोगों से मेरी गुजारिश है कि आप ये पूरे सर्विसेज को यूज़ कर लें कि हमारी ऑफिस यहीं रहेंगी। आप पूरे लोग इंशाल्लाह खुला అంటే వధువు ఇచ్చేదాన్ని ఖులా అంటారు, తలాక్ అంటే మగవాడు వరుడు ఇచ్చేదాన్ని తలాక్ అంటారు. వధువుకు ఇంపార్టెన్స్ ఇచ్చింది కాబట్టి ప్రభుత్వము ఖులా ఇప్పిస్తాము. కానీ నేను ఉండేది సంక్షేమ కార్యక్రమాలు చేసేదానికి, ఏదైతే మనకు విద్యార్థులకు ఎంబీబీఎస్ చేసేదానికైతేనేమి, ఐఐటి చేసేదానికైతేనేమి, లా కోర్స్ చేసేదానికైతేనేమి, ప్రభుత్వం తరఫున ఏదైతే సంక్షేమ పథకాలు మన మైనారిటీలకు వస్తున్నాయో అది నేను చేయుటకు గాను ఈ సర్కాజీ ఆఫీస్ ఓపెన్ చేసినానే. కానీ తలాక్ ఇచ్చేదానికో పెళ్లిని చేసేదానికి మాత్రం నేను దానికి మాత్రం నిబద్ధుడు కాను. అన్ని కార్యక్రమాలు చేస్తానని చెప్పేసి ఉర్దూలో వారు తన యొక్క ఉపన్యాసంలో తెలియజేశారు. వారికి మన యొక్క గంగాధర నెల్లూరు నియోజకవర్గం తరఫున మరియు నగిరి నియోజకవర్గానికి కూడా సర్కాజీ మన యొక్క అలీ గారే ఈ రెండు నియోజకవర్గాల తరఫున సోదరుడుగా మీ దగ్గర నుండి అన్ని కూడా చేపిస్తానని మీకు వాగ్దానం ఇస్తున్నాను. నాకు ముస్లిం సోదరులకి చాలా అనుబంధాలు ఉన్నాయి. నా ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ సౌదీ అరేబియాలో సౌదీ జర్మన్ హాస్పిటల్లో పనిచేసాను. నా కోర్స్ అయిపోగానే ఇక్కడ నుంచి డైరెక్ట్గా సౌదీలో నేను 4 సంవత్సరాలు పనిచేశాను. 3 నుంచి 4 సంవత్సరాలు పనిచేశాను. ఇప్పుడు కూడా దుబాయ్లో హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నాను. ఇలా అన్ని కంట్రీలో, చాలా ముస్లిమ్స్ కంట్రీలో నాకు మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అదే నేను ముందు చెప్పాను, నాకు ఎలాంటి జాతి భేదం కానీ మతం భేదం కానీ అక్కడ ఏముండదు. మనందరూ కూడా సోదరులు. అర్థమైందా? మతం వేరు, ఇది వేరు. సోదర భావంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి మేము అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మనం మానవులు. నీకు అదే నీకు కట్ చేస్తే అదే రక్తం వస్తుంది, నాకు కట్ చేస్తే అదే రక్తం వస్తుంది. ఇవన్నీ మనం ఏర్పరుచుకున్నది. జాతి, మతం, కులం అన్నీ కూడా మనం పెద్దోళ్ళు ఊరిగా ఆ వర్గాన్ని ఒక పేరు పెట్టుకుని ఏర్పరుచుకున్నారు. పుట్టినప్పుడు ఏ కులం లేదు, ఏ జాతి లేదు, మనం ఏర్పరుచుకుంది. సో కాబట్టి అన్ని విధాల సమన్వయం పాటించాలి. సోదరభావంతో అందరూ ముందుకెళ్ళాలి. ఎలాంటి ఇబ్బంది లేకుండా మైనారిటీస్ కానీ, లో కాస్ట్లో ఉండేవాళ్ళు ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీలో మైనారిటీస్ ఉండే వాళ్ళందరూ కూడా మన సంక్షేమ పథకాలు ప్రాపర్గా ఇచ్చి వాళ్ళు డెవలప్ చేసి వాళ్ళు కూడా సమాజంలో మంచి మంచి చదువులు చదివి మంచి మంచి పోస్టులు వాళ్ళు వస్తే సమాజంలో జాతి, కులం, మతం లేకుండా అన్నీ కూడా ఈక్వల్ అవుతుంది. సో కాబట్టి మొట్టమొదటిగా మనం ఫోకస్ చేయాల్సింది మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మంచి ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా మంచి జాబ్స్ వస్తాయి. మంచి జాబ్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ కులాలు కూడా అన్నీ కూడా మారి సమాజంలో అగ్రకులంగా అగ్ర జాతిగా మారుతాం. సో కాబట్టి ఈ జాతి కులం అన్నీ కూడా మనం ఏర్పరచుకునే అందుకు